100 గ్రాముల తీపి గుమ్మడికాయ తీసుకుంటే 25 క్యాలరీల శక్తి. క్యాబేజీ 25, క్యాలీఫ్లవర్ 25, దగ్గర ఈ రేంజ్లోనే 20-25లోనే అన్ని వెజిటబుల్స్ ఉంటాయి. కాబట్టి తీపి గుమ్మడికాయ షుగర్ ఉన్న వారికి ఏం కాదు, బరువు ఉన్న వారికి ఏం కాదు. వండుకునే విధానంలో చింతపండు ఎక్కువ వేసామనుకోండి, ఆ పులుసులు కాసినప్పుడు ఆ చింతపండు వల్ల ఉప్పు ఎక్కువ పడి ఉప్పు వల్ల వచ్చే తేడానన్నింటినీ తెలుసుకోలేక ఆ నొప్పులు, వాతం, కాస్త వేడి చేయటం, కాస్త ఒళ్ళు పట్టేయటం, అలర్జీలు రావటం ఇవన్నీ ఉప్పు వల్ల, కానీ గుమ్మడికాయ వల్ల కాదు. కాబట్టి తీపి గుమ్మడికాయని వండే విధానంలో కాస్త కొబ్బరి పాలు పోసి కూర వండుకుంటే అద్భుతమైన రుచి ఉంటుంది గుమ్మడికాయ, తీపి గుమ్మడి. అందుకని చింతపండు వేయకుండా పులుసు పెట్టుకోండి. మసాలా గుమ్మడికాయ కూర కూడా మీరు వండుకున్న దోషం ఉండదు. అయితే నూనె ఎక్కువ మరిగాక బాగా వేడెక్కినట్టు కనుక వేపితే కొంచెం లాభాలు తగ్గుతాయి. అలా లేకుండా వండుకునే తీరు